రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులతో కలిసి ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల అడ్డికి వాల్చేరు ప్రభుత్వం మద్దతు ధర 2060 రూపాయలు ఉంటే ఈ రోజు 1700 రూపాయలకు మిల్లర్లకు అమ్ముకోవడం జరుగుతాం. అంటే క్వింటాల్కి 400 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. ఇంకొక వారం అయితే 16కే కొంటామంటారు, మిల్లర్లు 15కే కొంటామంటారు. మరి ఖర్చు మేరలో ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేసే పరిస్థితి కనపడతలేదు కాబట్టి పేద రైతులందరూ కూడా దళారుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్షణం వరికో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి అంటే ప్రభుత్వం ఈరోజు దాదాపు 16,000 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లకు విడుదల చేయాల్సింది. ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్లకు దాదాపుగా ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక పరిస్థితిలో